హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పికప్ ఇది లేటెస్ట్ హాలీవుడ్ హీస్ట్ యాక్షన్ కామెడీ ఫిలిం. దీన్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే బాగుంది గైస్. సారీ రివ్యూస్ లేట్ అవుతున్నాయి, లేట్గా పెడుతున్నా అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అవుతాయి, మరేం చేయలేను. అది ఎంత తోపు మూవీ అయినా సరే నాకు ఫ్రీ టైం ఉండాలి. ఓన్లీ యూట్యూబ్ మీద లైవ్ పెట్టేసి కెరీర్గా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇవ్వచ్చు. బట్ బయట వర్క్ చేసుకుంటూ ఛానల్ని రన్ చేయడం కష్టంతో కూడుకున్న పని. నాకే తెలుసు అది. మిగతా ఏ ఛానల్స్కైనా వాళ్ళు ఎప్పుడు వీడియోస్ పెట్టినా చూస్తారు. బట్ ఓన్లీ ఈ మూవీ రివ్యూస్ ఛానల్స్, ఇలాంటి ఛానల్స్ వెంటనే రివ్యూ ఇవ్వాలి మూవీ రాగానే. చాలా మూవీస్ చూసినా సరే టైం స్పెండ్ చేయలేక వదిలేస్తున్నా. లేట్ అయినా సరే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని అయితే ఆశిస్తున్నా. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకుంటే మా మూవీ జస్ట్ 1 hour 30 minutesకి అయిపోయింది. స్టార్టింగ్లో ముద్దులు పెట్టుకుంటారు చుప్ చుప్ అని, అది తప్పితే అడల్ట్ కంటెంట్ అంటూ ఏమీ లేదు. అది స్కిప్ చేసి ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీ గురించి చెప్పాలంటే రాడ్ గైస్, దారుణం. ఈ పికప్ని అనవసరంగా పిక్ చేసుకున్న, టైం వేస్ట్ అనిపించింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎడ్డీ మర్ఫీ అతను ఒక లివింగ్ లెజెండ్. అతను ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు, మనీ కోసమేనా అనిపించింది. కానీ మరొకటైతే ఏం కాదు, యాక్షన్ కామెడీలో ఎక్కడ యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఒక చేజింగ్ సీన్ వచ్చింది, ఒక చిన్నది 30 minutes లోపు. మళ్ళీ క్లైమాక్స్లో ఒక చేజింగ్ సీన్. మళ్ళీ ఆ 2 చేజింగ్ సీన్స్ తప్పితే సినిమా మొత్తం బోరింగ్గా ఉంది అసలు. ఓన్లీ ఆ 2 చేజింగ్ సీన్స్ అంతే. అవి కూడా మనల్ని ఇంప్రెస్ చేసేది ఏముండో. యాక్షన్ అయితే జీరో. అసలు ఇది ఏ జానరా సినిమా నాకైతే అర్థం కాలేదు భయ్య. ఈ మూవీకి డైరెక్టర్ టిమ్ స్టోరీ ఫెంటాస్టిక్ 4 మూవీని తీశారు 2005లో. ఇంకా చాలా మూవీస్ తీశారనుకోండి. ఆయన సినిమా ఇదేనా? నిజంగా అయితే చిరాకు తెప్పించింది. సపోర్టింగ్ కాస్ట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఈ సీన్స్ అన్నీ కూడా ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయినట్లున్నాయి. ఈస్ట్ కామెడీ యాక్షన్ జానరా అన్నారు. ఇది అసలు ఓషన్స్ 11 లాంటి సినిమానా, బ్యాడ్ బాయ్స్ లాంటి యాక్షన్ కామెడీనా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి కార్ చేజింగ్ ఫ్లిక్కా? చూసిన వాళ్ళే డిసైడ్ చేసుకోవాలంతే. థ్రిల్లింగ్ లేని థ్రిల్లర్, కామెడీ లేని కామెడీ. స్టోరీ ఎంటీ పేపర్లో ఉంది అసలు. మఫీ అండ్ డేవిడ్సన్ కెమిస్ట్రీ అయితే అస్సలు కుదరలేదు. ఏదో ఫోర్స్డ్గా కంటిన్యూస్గా అరుచుకుంటూ, తిట్టుకుంటూ, అవమానించుకుని ఉంటారు. ఇది చాలా విసుగు తెప్పిస్తుంది, చిరాకు తెప్పించింది నాకైతే. కానీ నాకు తెలిసి ఇది బ్యాడ్ బాయ్స్ సినిమాలో తీయాలనుకున్నారు, కానీ సినిమా పూర్తిగా బ్యాడ్గా తయారైంది. బ్యాడ్ బాయ్స్లో విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్లా సూపర్ కెమిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడిద్దరు జీరో కెమిస్ట్రీతో ఉంటారు. టెక్నికల్గా మాత్రం మూవీ బాగుంది. ఒక చేజింగ్ సీన్ ఏదైతే ఉందో అది బాగానే షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ నైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు అనిపించింది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏమీ లేని ఎంటీ పేపర్. నేనైతే అస్సలు చూడొద్దనే రికమెండ్ చేస్తా. నేనైతే ఒకటే చెప్తా, డోంట్ పిక్ దిస్. మీ ఇష్టం. ఇంకా మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. రివ్యూ నైస్, ఒక లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.